ఎగ్స్ అయితే తీసుకున్నామండి. ఇవాళ ఎగ్స్ వచ్చాయి ఇందాక. ఇక అమ్ముట్టుకో కాకున్నా కోడిగుడ్లు పడతాయి. అయితే మా బాబుకి ఇక ఇంట్లో గొట్టాలు కదా గుడ్లు చేస్తున్నాను, ఎగ్ ఫ్రై ఇలా చేస్తున్నాను. అయితే ఇంకా ఎగ్ ఫ్రై చేస్తాను లేలు తీసుకున్నానండి. మా బాబు కోసం ఇంకా ఎక్కువ గుడ్లు తీసుకుంటుంటాం, మాకు కూడా అవసరం అయింది కదా, కర్రీ చేయొచ్చు ఫ్రై ఏం చేయొచ్చు అని చెప్పేసి ఇక తీసుకున్నాను. ఇందాక అట్ట తీసుకున్నాం. ఇంకా తీసుకొని ఇక చూడండి ఒక 3 ఎగ్స్ అయితే తీసుకొని ఫ్రైలా చేద్దాం చెప్పేసి ఇక చూడండి ఆయిల్ అయితే తగినంత పోసుకొని మామూలుగా ఉల్లిపాయలు అయితే ఏమైనా పొడిలా చేస్తాం కదండి, కొట్టి కోడిగుడ్లు ఒకటి ఇట్లా కొట్టేసి పొడిలా చేద్దామని చెప్పేసి ఇక స్టార్ట్ చేశానంటే ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. దోసకాయ టమాటా కర్రీ అయితే చేశాను. దోసకాయ టమాటా కర్రీ ఉంది, కొంచెం బాబు వరకు ఇంకేమైనా కొంచెం మిగిలితే మేము వేసుకొని తింటాం ఫ్రై. ఇది ఇంత అలా కొంచెం అందుకోసం 3 తీసుకున్నాను. ఇక వీటిని మాత్రం కోడిగుడ్డు పొడిలా చేస్తానండి. స్టార్ట్ చేసుకుంటున్నా, ప్రాసెస్ మాత్రం స్టార్ట్ చేస్తానండి. ఇదిగోండి 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. కొంచెం పసుపు, కారం, ఉప్పు, బండి అయితే పెట్టాను కదా, నూనె అయితే వేడవుతుంది. ఇంక ఇది ఒట్టి పొడిలాగే చేస్తానండి. ఇందులో ఆనియన్స్ ఏమి వేయను, ఈ ఎగ్స్ వేస్తాను కదా, వేసాక బాగా వేగాక కొంచెం కలిపేసి ఇక కొంచెం పసుపు కారం ఇక ఈ విధంగా ఇవే వేస్తానండి. ఒట్టి గుడ్డు పొడిలాగా చేస్తున్నానండి. ఇదిగోండి 3 ఎగ్స్ అయితే తీసుకున్నా కదా, గిన్నెలో పోసుకున్నా కదా, ఇది చిన్న గిన్నె అయింది, సరిగ్గా అనిపించట్లేదు. ఇంకా చూడండి బాగా సెట్ అయ్యా కలిపేసుకుంటున్నా ఇలాగా. ఇలా పొడిగా రావాలి, ఇంకా కలిపించుకోవాలి. పొడి అలా ఉంటుంది, పెద్ద పెద్ద ముక్కలు కాకుండా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం పొడిలాగా వచ్చింది కదా, ఇంకప్పుడు కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందిలేండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇక చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇక కొంచెం పసుపు కారం జల్లుకుంటాను. సింపుల్గా గుడ్డు పొడి అండి, ఎగ్ పొడి. ఇగో చూడండి సింపుల్గా ఎగ్ పొడి అయితే ఇంకా కొంచెం వేగాలి. ఇది వేగాక అప్పుడు సన్న కలిపేసుకున్నాక అప్పుడు సన్నగా పీసెస్ లాగా వచ్చిద్దండి, కొంచెం వేగాలి ఇది. ఇక దీనికి చూడండి వేగాలి. ఇక చూడండి కొంచెం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇంకో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేగాలి. బాగా కలుపుకుంటున్నాను. ఒక చేయితో మామూలుగా ఫోన్ పట్టుకోవటం అయిపోయింది. బాగా కలిపేసుకుంటే ఇంకా పొడిలా కావాలండి, ఇదంతా పొడిలాగా చేస్తాను. చూడండి ఫైనల్గా వచ్చే తెలిసిద్ది, మీకే తెలిసిద్ది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. దీంట్లోనే కొంచెం బాగా వేగాలి. పచ్చివాసన కొంచెం స్మెల్ ఉంటుంది కదా, అది నూనెలోని ఎగ్తో పాటు ఫ్రై అయితే మంచి స్మెల్ బాగుంటుందండి. సింపుల్గా చేసుకుంటున్నామండి ఎగ్ ఫ్రై మాత్రం. అమ్మా ఓకే ఏమన్నా లేకపోయినా మాకు మాత్రం ఎగ్ ఫ్రై ఉంటే చాలండి. ఇక చూడండి ఇక కొంచెం ఫ్రై అయ్యాక ఇక అప్పుడు కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకుంటాను. అదిగోండి చూడండి తగినంత పసుపు కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం వేసుకున్నానండి దీంట్లోని. బాగా కలుపుకుంటున్నాను. చూడండి ఇంకా కొంచెం వేగి ఫైనల్కి కారం కూడా వేసినప్పుడు ఇంకా పొడిగా ఇద్దండి. ఇదంతా పొడిలాగా చేస్తున్నాను, బాగుంటుంది కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి. చూడండి చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉందండి. చూడండి మనకి తగినంత కారం అయితే వేస్తాను. మా బాబు తినే పని కాబట్టి కొంచెం అయితేనే కారం వేస్తున్నాను. కారం వేసుకొని చూడండి బాగా కలుపుకుంటా. ఓకే అండి చూడండి ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది, పొడిలాగా చేశాను. చూడండి దగ్గర చూడండి పొడిలాగా చేశానండి. కోడిగుడ్డు పొడి, ఎగ్ పొడి అంటారు కదా, అలాగే చిన్న పీసెస్ లాగా పొడిగా చేశాను. కర్రీ మాత్రం చాలా బాగుందండి.
సింపుల్గా ఏం లేదు ఇక అప్పటికప్పుడు పిల్లలు అడుగుతారు కదా, పిల్లలు ఇష్టంగా తినాలంటే, పిల్లల వాళ్ళు కడుపు నిండా తినాలంటే అప్పటికప్పుడు ఇగో పొడిలాగా చిన్న చిన్న ఫ్రై అయితే కొంచెం పెద్ద ముక్కల్లా చేసుకుంటాం కదా, పొడి అయితే కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాం కదా, సన్న సన్న పీసెస్లా చేసుకున్నట్టు ఇదిగోండి చేశాను, ఇలా చేశానండి. ఇంకా పిల్లలు ఇష్టంగా వాళ్ళు అన్నం తినని చెప్పేసి అని మారం చేస్తుంటారు, కొంచెం అలాంటి వాళ్ళకి కొంచెం ఇష్టంగా కడుపు నిండా తినాలి ఒక ముద్ద అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా 2-3 ఎగ్స్ కొట్టేసి కొంచెం కారపొడి చల్లుకొని ఇలా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. ముందు అసలు అందులోనే మా బాబు అయితే ఇక ఏదైనా కావాలంటే ఇక అదే కావాలి. ఇక దోసకాయ టమాటా కర్రీ చేశాను, ఇంకా అది ఉంది కొంచెం. ఇంకా చూడండి, ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కదా, అందుకోసం నేనైతే ఎప్పుడైనా సింపుల్గా చేయాలంటే ఇలాగే చేస్తానండి, లేకపోతే ఆమ్లెట్ కానీ ఏదైనా చేస్తానండి అప్పటికప్పుడు సింపుల్గా. నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇక చూడండి మధ్యాహ్నం తీసుకున్నానండి, ఒక అట్ట అయితే తీసుకున్నాయి. ఇవి ఉంటాయి కదా, ఇక ఈ ఎగ్స్ అయితే ఎండాకాలం అట్లా పెట్టినా కూడా ఊరకనే పాడైపోతాయి. ఇక రోజు ఇక ఉడకబెట్టి ఒక రోజు టమాటాలు వేసి కానీ వండే, ఒక రోజు ఇడిసి ఒక రోజు అట్లాగా చేయాలండి ఎగ్స్ అయితే. ఇక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను కదా, 3 ఎగ్స్ అయితే తీసుకొని చేసాను, సింపుల్గా చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్లో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, బాయ్.